అకాల వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కక్కావికలం చేస్తోంది. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం తదితర ప్రాంతాలు జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి. విజయవాడలో పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది. ఇప్పటికే కొండ చర్యలు విరిగిపడి 6 మృతి చెందగా భారీ వర్షాలకు సింగనగర్, యనమల కుదురు వంటి ప్రాంతాలు పూర్తిగా వరదలో చిక్కుకున్నాయి. కృష్ణమ్మ ఉధృతికి విజయవాడ కరకట్ట పక్కన ఉన్న మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం నీట మునిగింది. ప్రకాశం బ్యారేజ్ నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరుకుంది. బ్యారేజ్లోకి ఇసుక బూట్లు కొట్టుకురావడంతో 69వ పిల్లర్ పూర్తిగా దెబ్బతినింది. హోంమంత్రి వంగలపూడి అనిత క్యాంపు కార్యాలయం సైతం నీట మునగడంతో ఆమె పిల్లలను ట్రక్కుల్లో ఎక్కించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాలను బోట్లో వెళ్లి పరిశీలించారు. పవర్ బోట్లతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రాష్ట్రానికి పంపించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. హెలికాప్టర్ల సహాయంతో వరద ప్రభావిత ప్రాంతాలకు ఆహారం, మంచినీటిని అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కృష్ణమ్మ ఉధృతి కారణంగా కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో ఉన్న లంక గ్రామాలు నీట మునిగే అవకాశం ఉండడంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలకు 5 లక్షల ఎకరాల్లో పంట నీట మునిగింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ఎవరూ సెలవులు పెట్టకూడదని, వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అందుబాటులోకి ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.